ఇదంతా బాగానే ఉంది. అభిమానులంతా ఇక్కడ కనబడతా ఉన్నారు, చాలా మంది మీ దగ్గరికి నాయకులు అభిమానులు అందరూ వస్తూ ఉన్నారు. మరి ఇంట్లో వాళ్ళకి కూడా ఒకటి ఉంటుంది, అభిమానులు అంటే కంట్రోల్ చేయడానికి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మరి ఇంట్లో వాళ్ళకి ఏంది ఏమున్నది? ఇంట్లో వాళ్ళకి వాళ్ళే నన్ను పోషించేటోళ్ళు, ఇంకా నేను వాళ్ళకి ఏమున్నది? ఇప్పుడు వాళ్ళు ఇంత పెడితే తిరిగేటోనే కదా నేను కూడా. ఇంకా అంతా కాకపోతే మా అమ్మయ్య సంపాదించింది ఇంటికాడ ఉన్నది మంచిగా, దాన్ని కూడా అమ్ముకొని కూడా ప్రజల కోసమే చేస్తాం. అంటే ఏదో ఒకటి అవుతాము అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇది పోస్ట్ పోన్ అయితే వస్తూ ఉంటే ఒక రకమైనటువంటి నైరాశ్యం అయితే ఖచ్చితంగా మనిషి అన్నోళ్ళకి వస్తుంది. నైరాశ్యము నా జీవితంలో ఉండదు, ఎండ్ ఆఫ్ ది డే కూడా నైరాశ్యం ఉండదు. ఇప్పుడు నేను పుట్టినరోజు మా తాత చెప్తుండే 25 ఎకరాలు నీ కొరకే సంపాదించిండ్రా అని. మా డాడీ దాన్ని 15 ఎకరాలు చేసిన, మేము దాన్ని 7 ఎకరాలు చేసుకున్నాం. 7 ఎకరాలకు ఒక 5-6 కోట్లు వస్తాయేమో. ఎంత పెద్ద అమౌంట్ అది బతకడానికి. హాయిగా పోయి ఆడ ఏమో పొలాలలో శిల్కలు వేసుకొని ఇదే టీవీలో ఆడ ఉంటాయి, జూములు కూడా ఉంటాయి కదా. ఒకవేళ నేను దేనికి అవసరమే లేకపోతే హాయిగా ఆడ కూర్చొని ఒక గుడి చేసుకొని మంచిగా ఈమెను కూడా రిజైన్ చేయించేసి హాయిగా అక్కడ ప్రశాంతమైన జీవితం ఒక జీవితానికి సరిపోని ఏమంటాము ఒక పేరు వచ్చింది. ఇది ఈ పేరు వల్లనే వ్యతిరేకత వస్తుందో తెలియదు నాకు, అంటే ఏదో నరదృష్టి అది ఇది అంటారుగా, అట్లా ఏం కాదు. మంచిగా జరుగుతుంది. నాకు మంచి భవిష్యత్తును పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి ఈ 2-3 రోజులలో రాబోతున్నారు. సీఎం ఇప్పుడు వేరే ఫారెన్ పర్యటనలో ఉన్నారు, ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఏమన్నా కలవడము, కలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చెప్పడము, ఇక్కడ ఈ అభిమానులను అడ్డుకోవాలంటే ఏదో ఒక అనౌన్స్మెంట్ కావాలని ఇప్పుడు మీ రాష్ట్ర అధ్యక్షుడు అట్లాంటి వాళ్ళు చాలా చెప్తా ఉన్నారు. ఆ అనౌన్స్మెంట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. పదవి కొరకు కలవను కానీ ముఖ్యమంత్రి గారిని కలుసుడైతే ఉంటుంది. వారు పిలుస్తారు, లేదంటే నేను కూడా కలుస్తా. దానికి ఏం బేసిజాలు లేవు. పోయి కలవడం జరిగింది, ఇట్లా జరిగిందనే విషయం నేను చెప్తా, వారేం జరిగిన విషయాలు చెప్తారు, అంతవరకే. మేము కలిసి చర్చించుకునేది ఎప్పుడు ఏమీ ఉండదు. వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండని, అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండని, నేను రేవంత్ రెడ్డి గారు చర్చలు చేసేది ఎప్పుడు మీరు చూడరు. జస్ట్ కలవడం, విష్ చేయడం, ఏమైనా ఉంటే చెప్పడం వరకే ఉంటుంది. చెప్తే వింటాం. నేనేమైనా చెప్పాల్సింది ఉంటే నేను చెప్పేది కూడా ఏం లేదు. నేనేం కావాలనో వారికి, నాకంటే ఎక్కువ వారికి నా సర్వీసెస్ ఏ టైంలో ఎట్లా అవసరమో వారికి తెలిసి ఉంటుంది. కాబట్టి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఇంకా దాంట్లో పెద్ద కలిసి ఇదంతా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు కొంత ప్రజలకు బదలాయింపు అవుతున్నది. ఈ క్రమంలోనే నేను దీన్ని సమాధానపూర్వకంగా చేయాల్సిన అవసరం ఉంది ఎట్లా అనేది. ఇప్పుడు ఏంది, ఎంపీ ఎలక్షన్స్ కూడా మీకు ఫిబ్రవరి మార్చిలో వస్తాయి, ఎమ్మెల్సీ కూడా 1-2 మంత్స్లో వస్తాయి. కాబట్టి వీటిని మీ ద్వారా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ఉన్నాయని చెప్పడం. నేను ఒకవేళ మనకి ఏ అవకాశం రాకపోతే ఎట్లా అని నేను మాట్లాడుకున్నది చెప్పిన, ఇప్పుడు మా ఆవిడ నేను మాట్లాడుకున్నది. ఎందుకంటే పదవి కోసం మనం గనక వెంపర్లాడినట్టుగా లేకపోతే ఆశపడ్డట్టుగానే మాత్రం ఉంటే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. నా మిషన్ డిఫరెంట్ ఉంటుంది. ఇఫ్ దేర్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ అనేది అవకాశాలు సృష్టించలేనిది కదా, అవకాశం ఇవ్వలేనిది కానీ. కానీ నేను నాకు అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదనే చర్చ వస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుంది. అది నాకు లాభం కాదని చెప్పే కోణం చెబుతూనే ఒకవేళ వారితో మాట్లాడినాక కానీ మిగతా పెద్దలతో మాట్లాడినాక కానీ ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇవ్వలేని స్థితి ఉన్న ఒక పాజిటివ్ రిట్రీట్ అంటే వెనకకొచ్చుడు కాదు, పార్టీ నుంచి బయటకు వచ్చుడు కాదు, ఇంకో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం నేను చేయాల్సిన పని ఉన్నది. ఎందుకంటే భాజపా వస్తుంది రేపు. భాజపా ఇక్కడ పార్టీని ఓడగొట్టడానికి ఒక ప్రయత్నం చేస్తుంది, ఎంపీలు. రేపు దేశంలో కనుక భాజపా ప్రభుత్వం వస్తే ఈ దేశంలో 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది, 2 భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ కొరకు బీజేపీ తాపత్రయపడుతున్నది. రాజదండాన్ని తెచ్చి కొత్త పార్లమెంట్లో పెట్టింది. ఈ క్రమంలో ఆ అంశాలన్నీ అవపోసన బట్టి యుద్ధం చేస్తున్న వీరుడు నాకు రాహుల్ గాంధీ. జోడో యాత్ర కానీ న్యాయయాత్ర కానీ. అలాంటప్పుడు మాలాంటి యువకులము రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న తనకు సాత్గా ఉండాల్సిన రోజులు వచ్చినాయి. 100th year ఆఫ్ ఆర్ఎస్ఎస్ కంప్లీషన్, దాని మిషన్ ఒకటి ఉన్నది, కాంగ్రెస్ ముక్త భారత్ అని ఊరికేన్లే. కాంగ్రెసే బతకాలి అని కోరుకునే దాని విషయంలో కాంగ్రెస్తోనే కట్టుబడి ఉంటా అని చెప్పడానికి ఇదొక కారణం కూడా. భాజపా రాజనీతిలో మార్పు రాబోతున్నది. భారత రాజ్యాంగ రాజనీతి ఉండదు. వాళ్ళు చేయబోతున్నదంతా కూడా మనువాద నీతి.
అప్పుడు కులాలు మతాలు ప్రాంతాలుగా విడగొట్టి వాళ్ళ అధికారం కొరకు చరిత్రలో రాజులు ఎట్లా చేసినారో అట్నే చేయబోతున్నారు. ఏ రాజరికాన్ని కూల్చి అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని తెచ్చి ఈ పరిస్థితిని ఈ దేశంలో సమానత్వం కొరకు తెచ్చిండ్రో ఆ పరిస్థితుల్లో నేను ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఉండాలని కూడా కోరుకుంటున్నా. ఇక్కడ మీరు ఎమ్మెల్సీ చేయని, ఎంపీ చేయని, మీరు ఏదన్నా చేయని,